హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఎప్పుడు కూడా నేను మార్నింగ్ వీడియోనే తీస్తా కదండీ. అంటే టిఫిన్ దగ్గర నుంచి వంట చేసేది పిల్లలు స్కూల్‌కి వెళ్ళే వరకి చూపిస్తా కదా ఎప్పుడు కూడా. కానీ ఈరోజు మాత్రం నేను నైట్ టైం అంటే నైట్ టైం నా రొటీన్ లాగా ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చూపిస్తున్నానండి చూడండి. చాలా బావుంటుందిలెండి. ర్యాండమ్‌గా షూట్ చేసినా గానీ చాలా బావుంటుంది. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. అలానే ఇంక మా వారు చికెన్ తీసుకొచ్చారులెండి. కొంచెం స్పెషల్‌గా చేస్తున్నా. స్పెషల్ అంటూ ఎవరి కోసం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది కూడా చూపిస్తున్నా చూడండి. చికెన్ కర్రీలోనికి నేను మసాలా పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకొని వేస్తానండి. అంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి కాకోకుండా కొంచెం హ్మ్. వీటిని మిక్సీ పట్టేసుకొని చేస్తాను. అవి ఏంటంటే అండి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు పండువి టమాటాలు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తగా పట్టొద్దండి పేస్ట్ అనేది. కొంచెం బరకగానే పట్టుకోవాలి. అది కూడా చూపిస్తాను ఎలా పట్టాలనేది. చాలా బావుంటుందండి. గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు ఇలా చేయండి. గ్రేవీ వద్దు మాకు అంటే ఫ్రైకి కూడా బావుంటుందిలెండి ఇలా. కానీ గ్రేవీ అయినా, టేస్ట్ అయినా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ఇలా చేయండి. అలానే నేను చపాతీలు కూడా ఆయిల్ లేకోకుండా చేశానండి. చాలా సాఫ్ట్‌గా, మెత్తగా కూడా వచ్చాయి. అవి కూడా చూపిస్తాను. ఇక్కడ స్మెల్ చూస్తున్నా కదండీ! అంటే పెరుగండి. పెరుగు నేను మార్నింగే తోడుపెట్టేస్తానన్నా కదండీ! పెట్టినప్పుడు మధ్యాహ్నానికల్లా తోడుకోగానే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. మర్చిపోయి ఫ్రిడ్జ్‌లో పెట్టలా. నైట్ అయిపోయింది కదా! కొంచెం పుల్లటి స్మెల్ ఏమన్నా వస్తుందా ఏమో అని చెప్పేసి అలా స్మెల్ చూస్తున్నానండి అంతే. అలానే మళ్ళీ కూర చూపిచ్చా కదండీ! ఉదయం చేసిన ములక్కాయ టమాటా ఇంగ అది అలానే ఉంది. కానీ మళ్ళీ చికెన్ చేయాల్సొచ్చిందిలెండి. చికెన్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది. ఆయిల్‌లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే చికెన్ కూడా ఆయిల్‌లోనే వేసేసుకోవాలండి. చికెన్ వేసుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు వేసేసి చికెన్ బాగా మగ్గించుకోవాలి. చికెన్‌లో వాటర్ అనేది సపరేట్ అవ్వాలండి. అప్పుడే మసాలా పేస్ట్ వేసుకోవాలి. అలా కాకోకుండా వేసేస్తే ముక్క ఉడకదు, బాగోదండి. చూపిస్తాను నేను ఆ మసాలా పేస్ట్ వేసేటప్పుడు కూడా చూపిస్తానులెండి. ఇలా ఉప్పు వేసేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే చాలు. ఇక్కడ ఏమైందంటే అండి నేను అంటే మా బాబుకి ఆనియన్స్ కట్ చేయమని చెప్పేసి ఇచ్చేసాను. కొంచెం నాకు పని ఎక్కువ ఉందిలే అని చెప్పేసి కట్ చేస్తున్నాడు. నేను అప్పటికి పొట్టు తీసేసి మధ్యలో కట్ చేసి ఇచ్చానులెండి. అవి ఘాటు వస్తున్నాయంట. ఉల్లిపాయలు చాలా ఘాటు ఉన్నాయిలెండి. అయితే కళ్ళు మంట పుడుతున్నాయి మమ్మీ ఒక బ్రెడ్ ముక్క తీసుకురా అంటున్నాడు. బ్రెడ్ పెట్టుకుంటే అంట ఆ ఉల్లిపాయ ఘాటు అనేది మనకి తగలదంట. కళ్ళల్లో నుంచి వాటర్ అనేది రాదంటండి. అలా అని చెప్పేసి అంటుంటే ఇవన్నీ ఎక్కడ విన్నావు నిజమేనా అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే ఎప్పుడు వినలేదండి నేను. స్పెట్స్ పెట్టుకుంటారు లేకపోతే ఉల్లిపాయ కట్ చేసి చాకుకు పెడతారు. మా వాడైతే ఒక బ్రెడ్ ముక్క తీసుకురా మమ్మీ నోట్లో పెట్టుకుని కట్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడండి. ఇంక ఇచ్చాను. అట్లా కట్ చేస్తున్నాడు. ఇంకా అయిపోయిందిలెండి కట్ చేయడం కూడా. ఇక్కడ నేను ఉల్లిపాయ కర్రీనే చేస్తున్నాను. ఓన్లీ ఉల్లిపాయ ఒక్కటే వేసి చేస్తున్నానులెండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా ఉల్లిపాయలు ఒకటి ఉంటే చాలండి. ఉల్లిపాయ ఫ్రైలాగా చేసుకోవచ్చు. చాలా బావుంటుందండి ఉల్లిపాయ కర్రీ. చపాతీలోనికి, పూరీలోనికి, రైస్‌లోనికి కూడా చాలా బావుంటుందిలెండి. చాలా ఈజీగా కూడా అయిపోయిద్ది. ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరొస్తున్నారో కూడా చెప్తానండి. అమ్మ వాళ్ళొస్తుర్రు. చెప్పాను కదా! అమ్మకి ఫీవర్ వస్తుంది. ఇంగా రమ్మంటున్నా ఎప్పటినుంచో రావట్లేదు అని చెప్పేసి ఈరోజు వస్తున్నారులెండి. అలా అని చెప్పేసి అక్క, అమ్మ వస్తుర్రు.
చికెన్ తెప్పించేసాను. అమ్మ నాన్ వెజ్ తినకూడదండి అలా అని చెప్పేసి ఉల్లిపాయ కర్రీలాగా చేస్తున్నాను. చపాతీ కూడా చేస్తున్నాను. రైస్ కూడా తినకూడదని చెప్పేసారులేండి. ఫీవర్ వస్తుంది కదా నైట్ టైం చపాతీని తినాలి అనేసరికి ఇంకా ఇక్కడ చికెన్లో నుంచి చూడండి ఇలా వాటర్ అనేది సపరేట్ అయ్యి చికెన్ బాగా మగ్గింది కదా. ఇంక ఇప్పుడు నేను ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకున్నానులేండి. అసలుకి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అసలు ఈ ప్రాసెస్లో చేయండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన లంచ్ బాక్స్‌లు ఇవన్నీ గూడా అలానే ఉన్నాయి. అన్నీ ఒకసారి వంట అయిన తర్వాత కడుగుదామని చెప్పేసి అలానే ఉంచేసాను. చూడండి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం జీలకర్ర ఛీ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసేసుకున్నాను. చికెన్లోని కూడా కారం అలానే ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకుని గ్రేవీకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి. వాటర్ వేయకపోయినా బాగుంటుందిలండి. కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీ పిండి కూడా చపాతీ పిండి కలిపిచ్చేసిందిలేండి. నాకు పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి. ఇంకా చపాతీ పిండి కలిపిచ్చేసింది. నేను చపాతీలు అయితే చేస్తున్నాను. ఎప్పుడు కూడా కింద కూర్చునే చేస్తానులేండి. ఇంక ఇప్పుడు టైం లేదు కదా అని చెప్పేసి ఇంకా అట్లా నిలబడి ఆ బండ మీద చేసేస్తున్నానులేండి. ఈజీగానే ఉంది గ్యాస్ బండ మీద అలా అంటే ఒక అదైతే నిలబడి చేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ అనుకోండి అలా నిలబడి చేయలేం కదా. ఇంకా అలా అని చెప్పేసి కొన్నేళ్ళు అని చెప్పేసి ఇంకా గ్యాస్ బండ మీద అలా అంటే వంట చేసుకుంటూనే అలా నిలబడి చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. నేను చపాతీలు చేసేదైతే చూపించలేదులేండి. అంటే కాల్చేది చెప్తున్నా కదండి. అసలుకి ఆయిల్ వేయకోకుండా నేను చపాతీలు చేశానండి. అమ్మకి ఆయిల్ వేసి చేయొద్దని చెప్పేసరికి ఆయిల్ లేకోకుండానే చేశానండి. చపాతీలు మాత్రం చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి. అసలు ఇక్కడ చూపిస్తాను చూడండి. అలానే చికెన్ కర్రీ కూడా సూపర్గా ఉంది. ఉల్లిపాయ కర్రీ కూడా బాగుందండి. కూరగాయలు ఏమి లేకపోయినా కూడా మనం ఇలా ఉల్లిపాయలు ఉంటే చాలండి ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు ఇలా నైట్ టైం అయితే ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా రెడీ చేసానులేండి. చూడండి చూపిస్తున్నా కదా ఉల్లిపాయ కర్రీ కూడా. అని బెండకాయ కర్రీ ఇంకా ఉన్నాయండి. అత్తయ్య వేసి ఇచ్చింది బెండకాయ కర్రీ ఇంకా పెరుగు ఇవే సరిపోతాయిలేండి ఈ రోజుకి. ఉదయం చేసిన ఎగ్ ఫ్రై అండి అత్తయ్య వేసి ఇచ్చారు. ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయింది వెంటనే కూడా. అంటే జర్నీ చేసి వచ్చారు కదండి. వెంటనే కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నేను చపాతీలు కూడా పెట్టేసానులేండి. అక్క కూడా ఉంది. మేమందరం ఒకసారి తినొచ్చులు అని చెప్పేసి ఫస్ట్ అమ్మకైతే చపాతీ పెట్టించేసాను. ఎందుకంటే మళ్ళీ మెడిసిన్ వేసుకునే టైం అవుతుంది కదా. అప్పటికే 8 అయిందిలేండి వచ్చేసరికి. జర్నీ చేసి వచ్చేసరికి అమ్మ నాకు అసలుకి నీరసంగా ఉంది అని చెప్పేసి అంటా ఉంది. అయితే ఇంకా ఇక్కడికి వచ్చావు కదా కొంచెం హ్యాపీగా ఉండమ్మమ్మ. అక్కడంటే ఎవరు లేరు కదా తాతయ్య నువ్వే కదా. ఇప్పుడైనా కొంచెం హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అంటుందండి. అమ్మ వాళ్ళకి మేమిద్దరం కూడా ఆడపిల్లలమే. ఆడపిల్లలమైనా సరే కొడుకులు ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకుంటామండి చాలా బాగా. మళ్ళీ మా వారు అల్లుడైనా సరే కొడుకులాగా చూసుకుంటారండి. అసలుకి కొడుకులు ఉంటే కూడా ఇలా చూసుకుంటారా లేదా అనిపిస్తుందిలేండి. అంత బాగా చూసుకుంటాం. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానులేండి. అమ్మ తిన్న తర్వాత అందరం కలిసి కూర్చొని తినొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అమ్మకు పెట్టిచ్చేసాను. వీడియో అయితే ఈరోజు ఇలా ర్యాండమ్గానే షూట్ చేశానులేండి. నైట్ రొటీన్ లాగా ఎలా ఉందనేది చెప్పండి.